హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత మీ ముందు ఒక మంచి స్వీట్తో వస్తున్నాను. ఏం స్వీట్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన సున్నుండలు. అది ఎలా చేయాలి, ఏంటో ప్రాసెస్ అనేది చూసేద్దాం మనం. ఓకేనా? ఈ నేతి సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం. ఒక 1/2 కిలో వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను నేను. చూడండి, నెక్స్ట్ ఈ 1/2 కిలో గుళ్ళు ఒక పొయ్యి మీద బాణలి పెట్టుకుని దానిలో ఇలా పోసేసుకుంటానండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. ఎంతవరకు అంటే పంట కింద వేసుకుంటే కరకరలాడాలి. ఆ టైం వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూనే ఉండాలి. మాడిపోకుండా తిప్పుకుంటూనే ఉండండి ఫ్రెండ్స్. పిల్లలకి సున్నుండలు అంటే చాలా ఇష్టం కదా. మా ఇంట్లో అయితే మా చిన్న అబ్బాయికి సున్నుండలు అంటే చాలా ఇష్టం. మనం తిప్పటం ఆపేస్తే అడుగంటుతాయి ఫ్రెండ్స్, మాడిపోతాయి గింజలు అనేవి. అందుకని మీరు ఒక 1 మినిట్ ఒకసారి ఇలా తిప్పుతూనే ఉండండి. తర్వాత మా ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి ఉందన్నమాట. అమ్మ చేతితో వెన్నపోసి తీసి నెయ్యి చేసింది. దాన్ని వీటి కోసం యూజ్ చేస్తున్నాను. ఇది చలికాలానికి ఇలా గడ్డగట్టుకుపోయింది ఫ్రెండ్స్. దీన్ని కొంచెం వేడి చేసుకుందాము. దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి ఇలా దీనిలో ఉన్న నెయ్యి అంతా పోసేస్తున్నాను. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఫ్రెండ్స్. నెయ్యి వేడైపోయింది ఫ్రెండ్స్. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 1/2 కిలో మినపగుళ్ళకి 1/2 కిలో పంచదార యాడ్ చేసుకోవాలి. 2 మిక్స్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా సున్నిపిండి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి. ఇలా మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. పిండి కొంచెం వేడిగా ఉంది. చల్లారిన తర్వాత నెయ్యి పోసుకుని సున్నుండలు చుట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? పిండి అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఈ చల్లారిపోయిన నెయ్యిని ఇందులో పోసేద్దాం. ఫైనల్లీ ఫ్రెండ్స్, నెయ్యి ఇలా సరిపడా పోసుకుని ఇలా కలుపుకోవాలి. ఫైనల్లీ మన ఎమ్మి టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి.
అండ్ ఇప్పుడు మనం కూడా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉన్నాయని. చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి రాని వాళ్ళు. అండ్ ఇప్పటివరకు నా వీడియో ఎలాగో చూసారు కదా, చివరి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిటింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.